అలా కాని కవచం తొడికి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు. అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు. కవచం పెట్టకముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు. ఎందుకో తెలుసా? ఈ సమస్త ప్రపంచమునందు కేళి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేత్తో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిప్త కాలం పట్టుకోవాలి. కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి. ఉంచి వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివదర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అనాగు. ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతుంటాడు ఊయలలో శివుడు. ఆ ఊయల ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసి